ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం సిపిఐ నాయకుల సమావేశం సిపిఐ కాలనీ నందు జరిగింది. ఈ సందర్భంగా వక్ఫు అంటే ఏమిటి, వాటి గురించి వివరణ, 2025 వక్ఫు సవరణ బిల్లు గురించి సిపిఐ హిందూపురం కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడడం జరిగింది. తమ పార్టీ ఎంపీలు మరియు జాతీయ కార్యదర్శి దీనిని వ్యతిరేకిస్తూ మైనార్టీల మనోభావాలను గౌరవించాలని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ నాయకులు మారుతిరెడ్డి, సమీవుల్లా, నౌషాద్, ఇమ్రాన్ ఖాన్, హరుణ్, ముస్తఫా, సద్దాం తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డ్ అనేటటువంటిది, వక్ఫ్ అంటే దానం లేదా విరాళం. దీనికి సంబంధించినటువంటి భారత ప్రభుత్వం 2025 వక్ఫ్ బిల్లుకు సంబంధించినటువంటి పార్లమెంట్లో ఓ చట్టాన్ని సవరణలు చేశారు, అమెండ్మెంట్స్ అనేటువంటివి చేశారు. దీనిలో పెద్ద ఎత్తున ముస్లింకి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డులో ఏదైతే కొన్ని తప్పులు ఉన్నాయి వాటిని తీవ్రంగా ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్నది. ఎందుకు వ్యతిరేకిస్తున్నది ఏమనేది ఈరోజు మనమంతా ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వక్ఫ్ అంటేనే దానం. ఏదైతే ముస్లింకి సంబంధించినటువంటి ధార్మిక సంస్థలు, మదర్సాలకు సంబంధించి, ఈద్గాలకు సంబంధించి, అలాగే వారికి సంబంధించినటువంటి మసీదులకు కానీ లేదా వాటికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు లేదా సంక్షేమం కోసం ఏదైతే వృద్ధాశ్రమాలు అలాంటివి ఏదైనా హాస్పిటల్స్ ఆ ట్రస్టుల ద్వారా నిర్వహించుకోవడానికి ఈ వక్ఫ్కి ఎవరైనా కూడా ముస్లింలు దానం చేసినటువంటి భూమిని, అది మహమ్మద్ ప్రవక్త ఏదైతే అల్లాహ్కి చెందినటువంటి భూమి అంటే దేవుని భూమిగా ఈ వక్ఫ్ భూమిని పరిగణిస్తున్నటువంటి చట్టం పరిగణిస్తున్నది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ వక్ఫ్ బిల్లుకు సంబంధించినటువంటి సవరణలు చేస్తూ ముస్లిం మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఈ వక్ఫ్ బిల్లుకు సంబంధించినటువంటి సవరణలను ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు ప్రజా సంఘాలు, ముస్లిం సంఘాలు, మేధావులు, అలాగే ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క భారతీయుడు దీని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని గురించి గలం విప్పుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఈ వక్ఫ్ సంబంధించినటువంటి చట్టం 1995లో ఆనాటి ప్రభుత్వం కూడా చేసింది. దానికి సంబంధించినటువంటి ఈరోజు వీళ్ళు చెప్తున్నది ఏమంటే, భారతదేశంలో రక్షణ సంబంధించినటువంటి శాఖ, అలాగే రైల్వేకి సంబంధించినటువంటి శాఖ తర్వాత అత్యధికమైనటువంటి భూములు వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్నాయి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 9,40,000 ఎకరాలు ఈ వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆదాయము కేవలం 200 కోట్లు మాత్రమే వస్తుంది. 1,02,00,000 కోట్లు రావాల్సినటువంటి ఆదాయము అని ఈరోజు కొందరు పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములు కూడా చాలా అన్యాయక్రాంతం అయిపోయినటువంటి పరిస్థితి. అలాంటి వాటిని కొందరు రాజకీయ నాయకులు కూడా ఆక్రమించుకోవడం కానీ లేదంటే ఇతర జరిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే నేడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఈరోజు మతం అనేది ప్రమాదంలో లేదు, కేవలం మనుషులు మాత్రమే ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేటటువంటిది, మత స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 26 అనేది చెప్తుంది, 25 చెప్తున్నది. ఈరోజు ఏం చెప్తున్నాయంటే, ఇవి భారతదేశంలో ఉన్నటువంటి వారికి మత స్వేచ్ఛ ఉంది, వారు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఉంది. అలాగే మనుషులకు సంబంధించినటువంటి చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే, చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏదైతే ఈ వక్ఫ్ బిల్లుకు సంబంధించినటువంటి సవరణ బిల్లు 2025కి సంబంధించి ముస్లిమేతరుల్ని ఇందులో 2 వ్యక్తుల్ని చేర్చుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ ఇన్ని రోజులు ఉన్నటువంటి ఈ చట్టానికి సవరణలో కలెక్టర్ గారిని ఈరోజు అధికారిగా నియమిస్తూ
ఏదైతే ట్రిబ్యునల్స్ ఇప్పటి వరకు వక్ఫ్ సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఉంటే అవి ట్రిబ్యునల్స్ వక్ఫ్ సంబంధించినటువంటి ట్రిబ్యునల్స్లో అవి ఏదైనా ఉంటే కూడా పరిష్కారం చేసుకోవచ్చు. అలాగే దానిపైన కూడా కోర్టుకు పోయేటటువంటి అవకాశము ఉన్నది. అయితే మినిమం దీని గురించి కూడా అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో రాజ్యాంగానికి తూట్లు పడిచే విధంగా లౌకికవాదం ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులరిజానికి ఈరోజు విఘాతం కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భారతదేశంలో హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైన్ అయినా, అతను బౌద్ధుడైనా, ఏ మతస్థుడైనా కూడా చట్టం ముందు అంతా సమానమే అని చెప్పి భారత రాజ్యాంగం చెప్తాంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ కల్పించింది. మతానికి సంబంధించినటువంటి హక్కులలో ఇతరులు జోక్యం చేసుకోవడాన్ని కూడా ఈ చట్టం అనేది వ్యతిరేకిస్తున్నది. కాబట్టి అలాగే ఈ భారతదేశంలో కల్పించినటువంటి హక్కులు, భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని ఒక్కొక్కటే కేంద్ర ప్రభుత్వం కాలరాస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కొందరు ముస్లింలకు సంబంధించినటువంటి మేము పెద్దపీట వేస్తున్నాము, వారికి అండగా ఉంటామని చెప్పి కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే చెప్తున్నారు తప్ప, ఎన్నికలైన తర్వాత వారికి జరుగుతున్నటువంటి నష్టం పట్ల మౌనం వ్యవహరిస్తున్నారు తప్ప, ఈ మౌనంగా ఉండటాన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే వారు కూడా నోరు విప్పాలి. వారు కూడా ముస్లిం సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల మాట్లాడాలి. వారు కూడా దీనికి ఏదైతే వారికి సంబంధించినటువంటి నష్టం చేకూర్చేటటువంటి చట్టాలు తెచ్చినప్పుడు వారు కూడా ఖండిస్తూ ఆ చట్టాలను చేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా వారందరిపైన ఉంది. ఈరోజు భారతదేశంలో మతం అనేది ప్రమాదంలో లేదు. ఈరోజు మతం పేరుతో మనుషులు ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితి. ఏమంటే ఈరోజు విభజించు పాలించనేటటువంటి బ్రిటిష్ పాలకులు ఎవరైతే ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి సామ్రాజ్యవాదులైనటువంటి బ్రిటిష్ పాలకుల యొక్క విధానాలనే నేడు మోడీ ప్రభుత్వం కూడా అవలంబిస్తున్నటువంటి విధానం. హిందూ ముస్లింల మధ్య గలాట్లు పెట్టడం, వారికి మతాల మధ్య చిచ్చు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా రోజు చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టే కొన్ని వర్గాలే లక్ష్యంగా చేసుకొని ఇటువంటి చట్టాలను తీసుకురావడం కూడా ఈ 10 సంవత్సరాల్లో జరుగుతున్నది. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ కూడా చేస్తున్నారు. ప్రధానంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గతంలో అధికారంలోకి రాకుండా ముందు చెప్పినటువంటి పరిస్థితి. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇచ్చింటే ఇప్పటికి దాదాపు 22 కోట్ల ఉద్యోగాలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువకులకి రావాల్సినటువంటి పరిస్థితి. ఈ 11 సంవత్సరాల్లో కేవలం 2 కోట్ల ఉద్యోగాలు కూడా ప్రజలకి ఈరోజు దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. నిరుద్యోగులకు ఏం సలహాలు ఇస్తున్నారు? వీళ్ళు మీరంతా మిరకాయ బజ్జీలు వేసుకోండి, బజ్జీలు అంగడి బారా మసాలా అమ్ముకోండి అని చెప్పి ఉచిత సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. అలాగే వారికి సంబంధించినటువంటి హక్కులకి, భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులకి భంగం కలిగించకుండా అటువంటి వాటికి రక్షణ కల్పించాల్సినటువంటిది కూడా ప్రభుత్వాలపైన ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని మేము ఏదైతే ఈరోజు వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ 2025ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీని పట్ల మేము ఆందోళన కార్యక్రమాలకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, హిందూపురంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, అలాగే మేధావులందరినీ కూడా కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఆర్టికల్ 14 చెప్తుంది, చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు ఈరోజు ముస్లిం మైనారిటీలని లక్ష్యంగా చేసుకొని భారతదేశంలో ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి 2025 బిల్లుని, ఏదైతే అమెండ్మెంట్ బిల్లుని భారత పార్లమెంట్లో ఆమోదించడం కూడా జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, తర్వాత వ్యతిరేకిస్తున్నాం కూడా. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ముస్లిం మనోభావాలని ఈరోజు దెబ్బతీసే విధంగా, అలాగే వారి మనోభావాలు కొద్దిగా నప్పించుకునే విధంగా ఈ చట్టంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఏదైతే వక్ఫ్ బోర్డులకు సంబంధించినటువంటి చైర్మన్లు, కమిటీ సభ్యులంతా కూడా ఉంటారు. దీనిలో కేవలం ముస్లింలు మాత్రమే ఉంటారు.
కొత్త చట్టంలో ముస్లిమేతరులను కూడా ప్రాతినిధులుగా చేర్చడాన్ని మేము ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాం. అలాగే దీనికి సంబంధించినటువంటి ఏదైనా ఉంటే కలెక్టర్ గారిదే ఫైనల్ అధికారము, ఆ అధికారి చెప్పినటువంటిదే ఫైనల్ నిర్ణయం అనేటటువంటిది కూడా చేర్చడం జరిగింది ఈ 2025 అమెండ్మెంట్ యాక్ట్లో. కాబట్టి దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. దాదాపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి 10 మంది ఏదైతే జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది భారతదేశం జనవరిలో ఏదైతే ఈ 2025 జనవరిలో ఈ జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీని కూడా ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి సలహాలు సూచనల కోసం ఏదైతే వేశారు, ఇందులో ప్రధానంగా ఏదైతే ప్రతిపక్షాలకు సంబంధించి 10 మంది సభ్యులు, అధికార పార్టీకి సంబంధించినటువంటి 16 మంది సభ్యులు కూడా ఇందులో ఉండడం జరిగింది. ఎక్కువ మెజారిటీగా అధికార పక్షం వాళ్ళే ఉండడంతో వారు ఏదైనా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి దాదాపు 44 సవరణలు చేయాలని చెప్పి వాటిని వారు సలహాలు సూచనలు ఇచ్చినప్పటికీ కూడా ఏమాత్రం ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు. అలాగే కేంద్ర ఏదైతే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అలాగే మైనారిటీల శాఖ మంత్రికి సంబంధించినటువంటి కిరణ్ రిజిజు అనేటటువంటి భారత పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ ఈ చట్టాన్ని మేము ఆమోదిస్తున్నాము అని చెప్పి ఈరోజు చట్టాన్ని చేయటం జరిగింది. గతంలో కూడా సిఏఏ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్ లాంటి చట్టాలను కూడా ముస్లిం మైనారిటీలపైన రుద్దడానికి చేస్తే పెద్ద ఎత్తున తిరుగుబాటు అనేది జరిగింది, పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినాయి. కాబట్టి ఈ దేశంలో దాదాపు ఇప్పుడు వచ్చింది కాదు, 12వ శతాబ్దంలో వచ్చినటువంటి ఈ ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఈ చట్టాన్ని అలాగే 1954లో జరిగింది, 1995లో కూడా దీన్ని ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ అనేటివి జరిగాయి. 2013లో కూడా కొన్ని దీనికి సంబంధించినటువంటి ఆనాటి యూపీఏ ప్రభుత్వం కూడా చేసింది. అయితే దీనిలో వివాదాలు లేకుండా ఏదైతే ముస్లిం సమాజానికి నష్టం చేకూర్చే విధంగా ఈ అమెండ్మెంట్స్ అనేటివి చేస్తే మేము కూడా స్వాగతిస్తాం. అయితే ఇప్పటికే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్ గారు రాజ్యసభలో దీన్ని వ్యతిరేకిస్తూ చేశారు. అలాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్లో పెట్టారు, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి. అలాగే 2 రోజుల కింద తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా దీన్ని మేము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పి ఈ చట్టం పైన కూడా వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు దీని గురించి మాట్లాడాలి. దీన్ని ఎందుకు ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్నదంటే వారి మనోభావాలు దెబ్బతింటున్నటువంటి సందర్భంలో దీన్ని వారు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయంటే వారి గురించి ఏదైతే మేధావులు అదేవిధంగా చదువుకున్నటువంటి వారు దీనికి సంబంధించినటువంటి ఈ వక్ఫ్ బోర్డులో ఎవరెవరు ఉంటారంటే ముస్లింలకు సంబంధించినటువంటి రీసెర్చ్ స్కాలర్స్ కానీ లేదంటే మత పెద్దలు కానీ వారికి సంబంధించినటువంటి వారు కూడా ఉంటారు. దీనికి వారి సలహాలు సూచనలు తీసుకోకుండా ఈరోజు ఏమాత్రం కూడా వారి నిర్ణయాలని గౌరవించుకోకుండా ముందుకు పోవడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మేము వెంటనే దీన్ని వ్యతిరేకిస్తున్నాం.